ఆసియా కప్ 2025 టోర్నీని టీమిండియా ఘనంగా స్టార్ట్ చేసింది. పసుకున యూఏఈతో బుధవారం జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. కంప్లీట్‌గా వన్ సైడెడ్‌గా సాగిన ఈ మ్యాచ్లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చెలాయించింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన టీమిండియా ఆ తర్వాత బ్యాటింగ్‌లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో బీభత్సాన్ని సృష్టించింది. టీ20లో వరల్డ్ ఛాంపియన్ అయిన టీమిండియాకు యూఏఈ కనీస పోటీని కూడా ఇవ్వలేదు. టీమిండియా బౌలర్ల దాటికి యూఏఈ ప్లేయర్లు 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కుల్దీప్ యాదవ్ 2.1 ఓవర్లలో కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తీసుకున్నాడు. అండ్ శివం దుబే 2 ఓవర్లు వేసి 4 రన్స్ ఇచ్చి 3 వికెట్లను తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ గ్యాప్ తర్వాత టీ20లోకి వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఒకే ఓవర్లోనే 3 వికెట్లు తీసి యూఏఈ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 6 బౌలర్లను యూజ్ చేసుకుంది. టీమిండియా బౌలర్ల దాటికి యూఏఈ కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. 58 పరుగుల టార్గెట్ని కేవలం టీమిండియా 4.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఇన్నింగ్స్లో బంతులు మిగిలుండగానే విజయం సాధించిన జట్టుగా టీమిండియా 2వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఇంగ్లాండ్ ఉంది. 2024 టీ20 ప్రపంచ కప్లో ఆంటిగ్వాలో ఇంగ్లాండ్ కేవలం 19 బంతుల్లోనే ఒమన్ను ఓడించింది. అప్పుడు 101 బంతులు మిగిలి ఉంది. అంతేకాకుండా టీ20లో తక్కువ బంతులతో మ్యాచ్ను ముగించిన మ్యాచ్గా ఈ మ్యాచ్ 4వ స్థానంలో నిలిచింది. కేవలం 106 బంతుల్లోనే ఈ మ్యాచ్ కంప్లీట్ అయింది. ఇక టీ20 ఆసియా కప్లో సెకండ్ లోయెస్ట్ టోటల్ టీమ్గా యూఏఈ నిలిచింది. ఫస్ట్ ప్లేస్లో హాంకాంగ్ 38 పరుగులతో ఉంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ పిచ్ని బేస్ చేసుకుని ప్లేయింగ్ 11ని దింపినట్లు అనిపిస్తుంది. కేవలం ఒక్క స్పెషలిస్ట్ పేసర్ని మాత్రమే దింపింది. ఇక సంజు శాంసన్ను కూడా మిడిల్ ఆర్డర్లోకి తీసుకుంది. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన యూఏఈ ఇన్నింగ్స్ను ధాటిగా అయితే స్టార్ట్ చేసింది. హార్దిక్ పాండ్యా వేసిన ఫస్ట్ ఓవర్లో 10 పరుగులు కూడా వచ్చాయి. తొలి 3 ఓవర్లలో 25 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే ఇక్కడ నుంచి యూఏఈ పతనం స్టార్ట్ అయింది. అలీశాన్ షరీఫ్ను బుమ్రా బౌల్డ్ చేసి శుభారంభాన్ని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన తొలి ఓవర్లలోనే వికెట్ తీయడంతో యూఏఈ 2వ వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి యూఏఈ 41 పరుగులు చేసింది. ఇక పవర్ ప్లేలోనే బుమ్రా 3 ఓవర్లను వేశాడు. 2019 తర్వాత బుమ్రా పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేయడం ఇదే తొలిసారి. ఇక పవర్ ప్లే తర్వాత టీమిండియా స్పిన్నర్ల దాటికి ఆతిథ్య జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 9వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఏకంగా 3 వికెట్లు తీయడంతో యూఏఈ పీకలతో కష్టాల్లో పడింది. 50 పరుగులకే సగం వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఆల్రౌండర్ శివం దుబే తన సూపర్ బౌలింగ్తో మెరిశాడు. 3 వికెట్లను తీసి యూఏఈని కోలుకోనీయకుండా చేశాడు. ఇక లాస్ట్ వికెట్ను కుల్దీప్ యాదవ్ తీసుకోవడంతో యూఏఈ కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. యూఏఈ బ్యాటింగ్ లైనప్లో ఏకంగా 8 మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అనంతరం 58 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా తొలి ఓవర్ నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మొదటి బంతికే సిక్సర్ కొట్టి తనదైన శైలిలో ఇన్నింగ్స్ను స్టార్ట్ చేశాడు. దీంతో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను 6తో స్టార్ట్ చేసిన 4వ టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు రోహిత్ శర్మ, జైస్వాల్, సంజు శాంసన్లు ఉన్నారు. ఇక మ్యాచ్లోకి వెళ్తే 2వ ఓవర్లో 15 పరుగులు, 3వ ఓవర్లో 13 పరుగులు రావడంతో మొదటి 3 ఓవర్లలోనే టీమిండియా 38 పరుగులు చేసింది. ఆ తర్వాత 16 బాల్స్లో 30 రన్స్ కొట్టి అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికే సిక్సర్ కొట్టాడు. ఇక 5వ ఓవర్లో గిల్ బౌండరీతో మ్యాచ్ని ఫినిష్ చేశాడు.